ఓం శ్రీ గణేశాయ నమః. భారతదేశపు అత్యంత గొప్ప గ్రంథం మహాభారతం. దీన్ని వ్రాసిన దేవుడు ఎవరో తెలుసా? మన ప్రియమైన వినాయకుడు గణపతి. ఈ కథ మనకు సహనం, జ్ఞానం, క్రమశిక్షణ ఏమిటో చెబుతుంది. వ్యాస మహర్షి యొక్క సంకల్పం. వ్యాస మహర్షి మహాభారతాన్ని రాయాలని నిర్ణయించారు. ఇంత గొప్ప గ్రంథాన్ని రాయాలంటే మంచి లేఖకుడు అవసరం. అప్పుడు దేవతలంతా ఒక పేరును చెప్పారు. గణపతి మాత్రమే దీన్ని వ్రాయగలరు. వ్యాసుడు వెంటనే గణేశుడి పూజ చేశారు. గణేశుడు ప్రత్యక్షమయ్యారు. గణేశుడు అన్నారు, నేను వ్రాస్తాను, కానీ ఒక షరతు. మీరు ఆపకుండా చెప్పాలి. మీరు ఆగితే నేను రాయడం ఆపేస్తాను అని. వ్యాస మహర్షి కూడా ఒక షరత్తు పెట్టాడు. మీరు వ్రాసే ముందు మీరు అర్థం చేసుకున్న తర్వాతే వ్రాయాలి. అలా ఇద్దరి మధ్య అద్భుత ఒప్పందం ఏర్పడింది. వ్యాసుడు శ్లోకాలు చెబుతుండగా గణేశుడు విజృంభించి వేగంతో రాస్తున్నారు. ఒకసారి అతని కలం విరిగిపోయింది. ఒక నిమిషం కూడా ఆగకూడదని గుర్తు తెచ్చుకుని గణేశుడు తన స్వంత దంతాన్ని విరిచారు. దాన్ని కలంగా మార్చి రాయడం కొనసాగించారు. అందుకే ఆయన పేర్లలో ఒకటి ఏకదంతుడు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. కానీ ఇద్దరిలో ఎవ్వరూ ఆగలేదు. వ్యాసుడు అర్థవంతంగా చెప్పారు, గణేశుడు అచంచలంగా వ్రాశారు. అలా సృష్టించబడింది మహాభారతం, లోకానికి నిత్య దీపం. ఆధ్యాత్మిక అర్థం. ఈ కథ మనకు నేర్పే పాఠాలు: తపస్సు, జ్ఞానం, క్రమశిక్షణ. అసాధ్యమైనది సాధ్యం. సృష్టి కోసం త్యాగం అవసరం. ఏకాగ్రత మనిషి గొప్ప ఆస్తి. గణేశుడు రచన, జ్ఞానం, విద్యకు అధిపతి. అందుకే విద్యార్థులు పరీక్షల ముందు గణేశుడిని ప్రార్థిస్తారు. ఈ పవిత్ర కథను విన్న మీకు మీ జీవితంలో జ్ఞానం, విజయం, శుభం వెల్లువై రావాలని, ఆ గణేశ్వరుని ఆశీర్వాదాలు మీకు అందాలని ఆ గణేశుని ఆత్మశుద్ధితో ప్రార్థిస్తున్నాము. ఓం గణేశాయ నమః.